బాండ్లను రద్దు చేస్తూ వెంటనే ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్ మార్చి 13 వరకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించిన బీజేపీ ఒత్తిడితో ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు సమర్పించకపోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి గంజి రోడ్డులోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ముందు సిపిఎం నాయకులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండి హబీబ్, సత్తయ్య, యాదగిరి, రఘురాం, చెన్నారెడ్డి, కృష్ణ, రామరెడ్డి, అమీర్, హెచ్ఎల్పి ఎస్ గోవింద్ నాయక్ పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ బాండ్ వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని అన్ని ఎస్బీఐ బ్యాంకుల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పరిగి పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు ఈ ఎలక్ట్రానిక్ బాండ్ వివరాలను వెంటనే ప్రకటించాలని ఇక్కడ కూడా నిరసన వ్యక్తం చేయడం అనేది జరిగింది. 2018లో మోడీ అధికారంలోనికి రెండోసారి వచ్చిన తర్వాత వచ్చే ముందే ఈ దేశంలో ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే ఎలక్ట్రానిక్ బాండ్ పథకం అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చిండు. దీని ఉద్దేశం ఏంటంటే నాకు ఏమి ఇస్తావు, నీకు ఏం చేయాలి అని ఒక కొత్త ఒరవడితోని, అంటే ఇలా రాజకీయ పార్టీలు దేశంలో అనేకం ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలంటే కొంతమంది పెట్టుబడిదారులు నేరుగా ఇవ్వకుండా బ్యాంకుల ద్వారా వాళ్ళ ఆ పార్టీ పేరు మీద ఎలక్ట్రానిక్ బాండ్లు కొనుగోలు చేసి ఎవరైతే విరాళాలు ఇచ్చిండ్రో ఆయన పేరు బహిర్గతం చేయకుండా ఆ పార్టీకి అన్నోన్ పర్సన్ కింద నీకు ఇన్ని డబ్బులు ఇచ్చిందని ఆ రాజకీయ పార్టీలకు ఇవ్వడం వల్ల ఈరోజు దానివల్ల ఎవరిచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు, ఏ పార్టీకి ఇచ్చిండ్రు అనే వివరాలు తెలియకుండా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 19(1)ని ఇలా ఉల్లంఘించినందున సుప్రీంకోర్టు ఈ యొక్క పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. ఏ పార్టీకి ఏ వ్యక్తి ఎన్ని డబ్బులు ఇలా విరాళాలంగా ఇచ్చిందో వెంటనే బహిర్గతం చేయాలని తీర్పునిస్తే, అదే రకంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఇప్పటి వరకు కూడా ఏ బ్యాంకు కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ వివరాలు మొత్తం మా దగ్గర ఇన్ని ఉన్నాయని ఇవ్వకుండా ఇది మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్ పోయి మాకు జూలై 11 తారీఖు వరకు టైం ఇవ్వాలని ఈరోజు ఈ యొక్క వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా మళ్ళీ ఎలక్ట్రానిక్ బాండ్ల ద్వారా ఈ యొక్క అవినీతికి పాల్పడే విధంగా ఇలా రాజకీయ పార్టీలకు సహకరించే విధంగా ఎస్బీఐ బ్యాంకులు, అదే రకంగా ఎస్బీ సంస్థ ఈ రకమైనటువంటి పని చేస్తున్నది. దాన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తున్నది. వాస్తవంగా ఈరోజు బీజేపీ పార్టీ ఈ 6 సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్ బాండ్ పథకం వచ్చిన తర్వాత 6,565 కోట్లు ఇవాళ వివిధ రూపాల్లో మొత్తం కూడా పార్టీ ఇలా విరాళాలు తీసుకున్నది. ఈ విరాళాలు కేవలము ఏదో పెట్టుబడిదారులు ఇలా ప్రేమతో ఇచ్చింది కాదు. ఇలా చాలామంది మాకు ఈరోజు నీకు నీ పార్టీకి నీ డబ్బులు ఇస్తే మాకు ఏం చేస్తామని, ఎంత కాంట్రాక్ట్ ఇస్తామని ముందే ఒప్పందం చేసుకొని వాళ్ళు ఆ రకంగా తర్వాత వచ్చి వాళ్ళ పార్టీకి ఇక్కడ బ్యాంకులలో ఎలక్ట్రానిక్ బాండ్ల పేరుతోని వాళ్ళ పేరు ఊరు తెలియకుండా ఇలా డబ్బులు ఇచ్చి ఇలా వాళ్ళు ప్రజా యొక్క ఏదైతే సమస్యలున్నాయో వాటిని నిర్వీర్యం చేసి కాంట్రాక్ట్ తీసుకొని ఆ రకంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నాయి. అందుకొరకే దీనివల్ల ప్రజాస్వామ్యానికి నష్టము. ఎన్నికలలో డబ్బులు విచ్చలవిడిగా కొనుక్కొని ఇలా ప్రజాస్వామ్యాన్ని కానీ అదే రకంగా ఈ దేశాన్ని అంతా కూడా బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తుంది. ఆ పార్టీ కాదు, ఇప్పటికి మన రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కూడా ఎలక్ట్రానిక్ బాండ్ల విధానం వల్ల పథకం ద్వారా 934 కోట్లు వచ్చినాయి. కాబట్టి ఈ రకంగా మొత్తం కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి పోయి నాకు ఈ పని చేయండి, నేను ఇంత డబ్బు ఇస్తానని మాట్లాడుకొని ఆ డబ్బులని ఇలా తీసుకొచ్చి ఎస్బీఐ ఇలా ఒక బ్రోకర్గా పెట్టుకొని ఆ రకంగా ఇలా రాజకీయ పార్టీలు ఇలా విరాళాలు తీసుకుంటున్నాయి. దీనివల్ల ఇలా చాలామంది ఇక ప్రజాస్వామ్యానికి ఇలా విఘాతమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న తీర్పు చెప్పడం జరిగింది. ఈ పథకం అనేది చాలా దుర్మార్గము, వెంటనే ఈ పథకాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి అన్ని బ్యాంకులకు కూడా మీ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని ఎలక్ట్రానిక్ బాండ్లు అమ్మినరో వాటి వివరాలన్నీ ఇవ్వాలని చెప్పితే ఈ యొక్క బ్యాంకు సంస్థ మోడీతో కుమ్మకాయి మాకు టైం కావాలి అని ఈరోజు మళ్ళీ జూలై 11 తారీఖు వరకు టైం కోరింది. కాబట్టి ఈ టైంలో కూడా మళ్ళీ ఎన్నికలలో మొత్తం పార్టీలన్నీ కూడా మళ్ళీ ఇలా డబ్బులు ఇలా